హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం క్యాప్సికమ్ పకోడీ చేయబోతున్నాను. క్యాప్సికమ్స్ సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ సన్నగా చేసుకోవాలన్నీ. సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 ఆనియన్స్ తీసుకున్నాక ఆ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇవి కూడా సన్నగా కట్ చేసేసుకున్నాక ఇంతకుముందు మనం క్యాప్సికమ్ తీసి పెట్టుకున్నాం కదా, అదే దాంట్లో ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, పసుపు, కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. పిల్లల కోసం కదా కొంచెం తక్కువ వేసాను నేను. ధనియాలు టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో క్రిస్పీ కోసం అది. శనగపిండి వేసుకోవాలి. మనకి పకోడీకి ఎలా తడుపుకుంటామో అలా చేసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకుని వేడెక్కేంత చూడాలి. దాంట్లో కొద్దిగా అంత సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ అబ్జర్వ్ కాకుండా ఆయిల్. మనం ఏదైతే రెడీ చేసుకున్న ఇది ఉంది కదా, అది తీసుకుని ఆయిల్ వేసేసుకోవాలి. అంత పకోడీ టైప్లో. పకోడీలకు అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అదంతా డీప్ ఫ్రై చేసేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. అది ఒక బౌల్ వేసుకొని పెట్టుకోవాలి. బౌల్లో తీసేసుకోండి. అదంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. క్యాప్సికమ్ పకోడీ రెడీ అయింది. క్యాప్సికమ్ పకోడీ రెడీ. టేస్ట్ చూసేద్దామా? టేస్ట్ చూసేద్దాం ఇక. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా పిల్లలకు కూడా నచ్చేసింది అది. మా హస్బెండ్కి కూడా నచ్చిందంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.